దేవుడికి నైవేద్యం కింద పండ్లు, కాయలు సమర్పిస్తారు. కొందరు స్వీట్స్, పాయసం లాంటివి సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటారు. భక్తులు తమ ప్రాంతాల్లోని ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా దేవుడికి నైవేద్యాలు నివేదిస్తారు. భక్త కన్నప్ప అనే మహాభక్తుడు శివుడికి అడవిలో దొరికిన జంతువుల మాంసాన్ని ప్రసాదంగా సమర్పించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. దేవుడికి ఏంటి, మాంసం సమర్పించడం ఏంటి అనేది వినడానికి వింతగానే ఉంటుంది. ప్రస్తుతం కూడా ఓ ఆలయంలోని శివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు. అది ఎక్కడ అనుకుంటున్నారు? ఎక్కడో నార్త్ సైడో, ఈస్ట్ సైడో, సౌత్ సైడో, లేదంటే ఇంకెక్కడో, లేదా ఏదో కంట్రీలో అనుకుంటున్నారా? కాదండి, మన సౌత్ సైడు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని గుంప సోమేశ్వర ఆలయంలో ఈ ఆచారం కొనసాగుతుంది. పంచలింగాల్లో ఒకటైన గుంప సోమేశ్వర ఆలయం పవిత్ర నాగావళి తీరంలో ఉంది. ఆ ప్రాంతంలోనే జంజీవతి, నాగావళి నదులు సంగమిస్తూ ఉంటాయి. ఈ ఆలయాన్ని ద్వాపరయుగంలో బలరాముడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాలు పేర్కొంటున్నాయి. బలరాముడు తన నాగలి సాయంతో గంగను రప్పించడంతో నాగావళిగా ఈ నది ప్రసిద్ధిగాంచింది. శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శివుడికి చేపల కూర నైవేద్యం సమర్పిస్తారు. చేపల కూర కమ్మగా వండి శివుడికి నైవేద్యంగా పెడితే మనసులోని కోరికలు నెరవేరుతాయని ఆ ప్రాంతంలోని ప్రజల నమ్మకం. తరతరాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు. శతాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సంప్రదాయాలను తాము కూడా అనుసరిస్తున్నామని భక్తులు పేర్కొంటున్నారు.